జై శ్రీమన్నారాయణ అండి. హౌస్ ఎప్పుడు క్లీన్గా స్పేషియస్గా ఉండాలి అని అంటే, క్లటర్ ఫ్రీగా ఉండాలి అని అంటే, బిగినర్స్ స్టార్ట్ చేయాల్సిన టాప్ 10 డీక్లటరింగ్ ఫార్మాలిటీస్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ 10 మనం ఫాలో అవ్వాల్సినవి, ఇంకా చాలా ఉన్నాయి. స్టార్ట్ విత్ 10. మనందరికీ కూడా ఆన్లైన్లో ఏవో ఒకటి పర్చేస్ చేసే అలవాటు ఉంటుంది. ఆన్లైన్ కాకపోయినా ఆఫ్లైన్లో చేసినా కానీ కార్డ్బోర్డ్ బాక్సెస్ అని, కవర్స్ అని వస్తూనే ఉంటాయి. సపోజ్ మనము ఏదైనా ఆర్డర్ చేసుకుంటే అమెజాన్ బాక్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి బాగుంటాయి, కొన్ని చిన్నగా ఉండి మనకు అంత యూజ్ ఉండవు అనిపిస్తాయి. పెద్దవేమైనా ఉన్నాయి, యూజ్ అవుతాయి అని అంటే అవి ఇమీడియట్గా యూజ్ చేసుకోగలిగితే అవి యూజ్ చేసుకోవడము. లేదు అని అంటే మనకంటూ వేరే ఏదైనా బేస్మెంట్లో ఒక స్టోరేజ్ రూమ్ అలాంటివి ఏమైనా ఉంటే ఉంచుకోవడమే. కానీ మన లివింగ్ స్పేస్లో మాత్రము ఇట్లా పార్సిల్స్గా వచ్చిన కార్డ్బోర్డ్ బాక్సెస్ పెట్టుకున్నాము అని అంటే అది స్మెల్ వస్తుంది, పురుగులు వస్తాయి, అలాగే అవి చాలా క్లటరీగా కనిపిస్తాయి. ఇలాంటివన్నీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఒకటన్నా ఉంటుంది, డిస్పోజ్ చేసేయండి. తర్వాత ప్యాంట్రీ ఐటమ్స్ ఉంటాయి కదా, బేకింగ్ పౌడర్ అని, బేకింగ్ సోడా అని, సాసేజెస్, ఇలాంటివి నా దగ్గర అవన్నీ ఉండవు. ఓన్లీ బేకింగ్ ఐటమ్స్లో వచ్చేసి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అందుకే అవే చూపిస్తున్నాను. ప్యాంట్రీ ఐటమ్స్ ఏవైనా కానీ ఎక్స్పైర్ అయిపోయే దగ్గరలో ఉన్నాయి అని అనుకుంటే వాటిని ఒక గ్రూప్గా పెట్టుకొని వాటిని యూజ్ చేసేయడానికి, ఎక్స్పైర్ అయిపోయినవి ఏమన్నా ఉంటే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని వాటిని డిస్పోజ్ చేసేయడానికి చూసుకోవాలన్నమాట. తర్వాత విరిగిపోయిన కిచెన్ యూటెన్సిల్స్ కానివ్వండి, మూతలు పోయినవి కానీ, కింద బాటిల్ పోయి మూతలు బాగున్నాయని ఉంచుకోవడము, లేదా మిస్ మ్యాచ్ అయిపోయే కంటైనర్స్ ఏమన్నా ఉన్నా కానీ అవి మనం ఎప్పటికీ యూజ్ చెయ్యం, అట్లా ఉంచుతామే. కానీ అలాంటివన్నీ కూడా ఏమున్నాయో చూసుకొని డిస్పోజ్ చేసేస్తే చాలా క్లటర్ ఫ్రీగా ఉంటుంది. మనకి కిచెన్ స్టోరేజ్ యూనిట్స్ అన్నీ కూడా క్లటర్ ఫ్రీగా ఉంటాయన్నమాట. ఈ స్పూన్ ఐకియాలో ఎప్పుడో మా సాహితి ఆడుకోవడానికి కొనుక్కుంది, అది ఇరిగిపోయింది. సో దాన్ని చూపిస్తూ చెప్తున్నాను ఇక్కడ. తర్వాత వచ్చేసి మనకి మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఈ మధ్య న్యూస్ పేపర్స్ వేయించుకోవడం తగ్గిపోయింది అనుకోండి. బట్ ఉంటే కనుక ఎక్సెస్గా ఉంచుకోకుండా మనకి న్యూస్ పేపర్స్ అవసరం ఎంతవరకు అవుతాయో అవి కొన్ని ఉంచేసుకొని మిగిలినవి అనేవి బయటకు పంపించేయడమే మంచిది. పిల్లలు రాసి అయిపోయిన కాపీ రైటింగ్ బుక్స్ కానివ్వండి, ఇంకా డ్రాయింగ్ బుక్స్, ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత వాటిని మెమరీస్ కోసం అనేసి ఎక్కువ దాచిపెట్టేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా స్పేస్ ఆక్యుపై చేసేసుకొని, వార్డ్రోబ్స్లో స్పేస్ ఆక్యుపై చేసేసుకొని మనకంటూ ఒక లాంటి బాగా ఆక్యుపైడ్ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇవన్నీ అయితే మా సాహితీ వేసిన డ్రాయింగ్స్ అనమాట. A4 షీట్స్ అన్నీ యూజ్ చేసుకొని ఇట్లా డ్రాయింగ్స్ వేస్తూ ఉంటుంది. టీవీలో వాళ్ళు గైడ్ చేస్తారు కదా, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి డ్రాయింగ్ చేయడం గురించి. అవన్నీను కృష్ణుడు ఎక్కువ వేస్తుంది అనమాట. కృష్ణ ఇక్కడ ఆవు దూడకి ముద్దు పెడుతున్నట్టుగా వేసింది అది. ఇదేమో రాధాదేవి కాలుని కృష్ణుడు తన చేతిలో పెట్టుకొని కాలుకి గోరింటాకు పెడుతున్న ఇదన్నమాట. ఇంకా అట్లా చాలా ఉంటాయి, తను చేస్తూనే ఉంటుంది ఇట్లాంటి డ్రాయింగ్స్. ఇదైతే ప్రింట్ తీసుకొని కలరింగ్ చేసింది. సో ఇలా దేవుడి బొమ్మలు మరీ ఎక్కువ వేయొద్దు అనే చెప్తూ ఉంటాను, ఎందుకంటే వాటిని మనం పడేయలేం కూడా కదా. అందుకని కొన్ని అలాంటి దేవుడి బొమ్మలు అన్నీ కూడా ఫైల్ చేసి పెడతాను. కానీ ఇంకా మిగిలినవి ఇంకే టామ్ అండ్ జెర్రీ పెయింటింగ్స్ అని, కలర్స్ అని అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట డ్రాయింగ్స్. అవన్నీ నేను ఫొటోస్ తీసి డిజిటల్ మెమరీ లాగా పెట్టేసుకొని వాటిని ఎక్కువ పడేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా దేవుళ్ళవి అలాంటివన్నీ కూడా ఉంచేస్తూ ఉంటాను నేను. తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్ థింగ్స్ వచ్చేసి మనకి కేబుల్స్ ఉంటాయి, ఛార్జర్స్ ఉంటాయి. పాత ఫోన్లు, ఎప్పటివైనా ఫోన్లు మనము యూజ్ చేయనివి, పాడైపోయిన ఫోన్లు ఉంటే వాటి ఛార్జర్లు, ఇంకా వేరే అప్లయన్సెస్ ఛార్జర్స్, అసలు ఏవి వేటివి అనేది కూడా మనకు తెలియకుండా మిక్స్ అయిపోయి ఉండే టైప్వి కొన్ని ఉంటాయి కూడా, మన ఇంట్లో ఖచ్చితంగా దొరుకుతాయి చూస్తే. అలాంటివన్నీ కూడా ఒక బ్యాగ్లోనో బాక్స్లోనో పెట్టేసి కొన్ని సంవత్సరాలు మనం అట్లానే దాచిపెట్టుకుంటూనే ఉంటాము. ఎండ్ ఆఫ్ ది డే దేనికి వాడతామో కూడా తెలియదు. సో అలాంటివి ఉంటే కూడా మనము డిస్పోజ్ చేసుకోవడానికి చూసుకోవడం మంచిది. అలాగే బ్లాంకెట్స్ ఎక్సెస్గా ఉన్నాయి అనుకోండి, ఆ ఎక్సెస్గా ఉన్న వాటిల్లో
మనకి ఏమన్నా డ్యామేజ్డ్గా ఉన్నాయా, ఫేడ్ అయిపోయి ఓల్డ్ అయిపోయినట్టుగా ఉన్నాయా అనేవి చెక్ చేసుకొని మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చెయ్యనివి ఎక్స్ట్రాగా ఉన్నవి వాటి అవసరం ఇంకెవరికైనా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చుకోవడానికి డొనేట్ చేయడానికి మనం చూసుకుంటే బెస్ట్. నా దగ్గర అయితే 2 కంఫర్టర్స్ అయితే ఉన్నాయి, చాలా సంవత్సరాలుగా వాడినవన్నమాట. సో వాటిలో ఉన్న కాటన్ అంతా కూడా ఒక దగ్గరకు వచ్చేసింది అనమాట, బాల్స్గా గ్యాదర్ అయిపోయి. సో అవి డిస్పోజ్ చేయడానికి బయట చేయడానికి అయితే మేము పక్కన పెట్టేసుకున్నాము. కొన్ని ఎక్సెస్ బెడ్ స్ప్రెడ్స్ అయితే కొన్ని తీసేసాను లాస్ట్ టైము. ఇప్పుడు ఈ బ్లాంకెట్స్లో కొన్ని వాడట్లేదు, చానాళ్ళుగా అనిపించినవి తీసేస్తున్నాను నేను. అలాగే ఎక్సెస్ క్లోత్స్, మనకి కొన్ని ముడతలు పడిపోయినవి ఫేడ్ అయిపోయిన డ్రెస్సెస్ ఉంటాయి, చున్నీలు అవి కూడా ఉంటాయి కదా. సో మనం వాటిని ఎప్పటికప్పుడు చూసుకొని హోల్స్ పడిపోయినవి, ఇప్పుడు నా దగ్గర ఈ డ్రెస్సే ఉంది, నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేసుకునేది, సైడ్స్ అయితే కొంచెము అక్కడ చిరిగిపోయింది కూడా. సో ఒకసారి చిరిగిన తర్వాత మళ్ళీ దాన్ని కుట్టుకుని వాడుకోవాలి అని అంటే అది వేరే విషయము. లేదు ఇంకా డ్రెస్ కండిషన్ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది అని అన్నప్పుడు తీసేయడమే బెస్ట్ అనమాట. మనకి కట్ చేసుకొని ఎక్కడన్నా స్పిల్స్ అవి వైప్ చేసి డిస్పోజ్ చేసే ఛాన్స్ ఉందంటే అట్లా చేసుకోవచ్చు. ఇవి అన్యూజ్డ్ టర్కిల్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసి డోర్ మ్యాట్స్ లాగా వేసేసి వాటిని వాష్ చేయాల్సిన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు వాష్ చేయకుండా డిస్పోజ్ చేసేయడము, అట్లాంటివి చూసుకుంటే మంచిదన్నమాట. సో మన వార్డ్రోబ్ కూడా క్లటర్ ఫ్రీగా ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి మనము యూజ్ చేయని అప్లయన్సెస్, బ్లెండర్స్ అని, రోటీ మేకర్స్ అని, శాండ్విచ్ మేకర్స్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మనము ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్ రెగ్యులర్గా యూజ్ చెయ్యనివి అవన్నీ కూడా, ఏది రోటీ మేకర్సు, శాండ్విచ్ మేకర్సు, బ్రెడ్ టోస్టర్స్, ఇవన్నీ కూడా. సో అలాంటివి ఏమన్నా కొన్నాళ్ళుగా వాడట్లేదు, ఇయర్లో ఎప్పుడైనా ఒకసారి వాడుతున్నాము అని అనుకున్నప్పుడు వాటి మీద ఒక డెసిషన్ తీసుకుంటే మాత్రము కిచెన్ క్లటర్ ఫ్రీగా ఉంటుంది. నేను రోటీ మేకర్ నా దగ్గర లేదు కాబట్టి ఇది చూపిస్తున్నాను, బ్లెండర్స్ అవన్నీ లేవు కాబట్టి మజ్జిగ చేసుకునేది అవి చూపిస్తున్నాను. నా దగ్గర ఉన్న బ్లెండర్ అదే, నా దగ్గర ఉన్న రోటీ మేకర్ అదే, ఇంతకుముందు నేను వాడినవే. సో ఒక మన రిలేటివ్స్ ఒకళ్ళు క్లౌడ్ కిచెన్ పెట్టుకుంటే వాళ్ళకి నేను అవన్నీ కూడా ఇచ్చేసాను అనమాట, అక్కడ వాళ్ళు వాడుకుంటారు అనేసి. అలాగే కిచెన్ టూల్స్ ఎక్కువగా వాడనివి కూడా ఉంటాయి కదా. సో ఎక్కువగా వాడట్లేదు, మన కిచెన్ స్పేస్ అయితే తీసుకుంటున్నాయి, మన వర్క్లో చేతికి అడ్డొస్తున్నాయి అనేలాంటి టూల్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఒక డెసిషన్ తీసుకోవటం మంచిది వాటి మీద కూడా. నాకైతే ఇదనమాట. బట్ దీన్ని పెర్ఫార్మెన్స్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఈ కవర్ సీలరు, కవర్ ఓపెనర్, కవర్ సీలర్ అనమాట, 2 యాక్షన్స్ చేస్తుంది. పై బటన్ ఏమో సీల్ చేయడానికి, కింద బటన్ ఏమో ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది USB కేబుల్తో ఛార్జింగ్ పెట్టుకునేది అనమాట, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మ్యాగ్నెటిక్ కూడా, ఫ్రిడ్జ్ మీదకి పెట్టేసుకోవచ్చు మనము. సో నాకైతే యూజ్ లేదు, నేను ఒక 5 మంత్స్గా 6 మంత్స్గా ఇంట్లో పెట్టుకున్నాను, కానీ మహా అయితే 2-3 సార్లు కవర్ సీల్ చేయడానికి వాడాను. ఒకటేమో వీడియో చేసేటప్పుడు, ఆ తర్వాత ఇంకో 2 సార్లు ఎప్పుడో చేశాను, కానీ అంతకు మించి అయితే నేను యూజ్ చేయలేదు. సో ఈ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ఎవరైనా ఉంటారు కదా మన రిలేటివ్స్లో, ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వాళ్ళు ట్రావెల్ పర్పస్కి ఏమైనా కొనుక్కుంటూ ఉంటారు కదా, అప్పటికప్పుడు సీల్ చేసేయాలంటే అలాంటి దానికి వాడుకుంటారు అని చెప్పేసి నేను పక్కన పెట్టాను. కిచెన్లో నాకైతే అంత హెల్ప్ఫుల్గా అయితే నాకు అనిపించలేదు. బట్ ప్రోడక్ట్ ఈజ్ గుడ్ అనమాట, ప్రోడక్ట్ మీద కంప్లైంట్ ఏమీ లేదు, గుడ్ టూల్, కానీ నాకు అవసరం పడట్లేదు. ఈ విధంగా ఏవైనా వస్తువులు డూప్లికేట్స్ ఇలాంటివన్నీ కూడా ఏదైనా ఇంట్లో ఉన్నాయి అని అంటే వాటిని డిస్పోజ్ చేయడానికి ట్రై చేస్తే కనుక ఇల్లు క్లటర్ ఫ్రీగా ఉంటుంది. ఇంకొన్ని డీక్లటరింగ్ ఐడియాస్తో నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జై శ్రీమన్నారాయణ.